సంక్రాంతి సమయంలో రైతులు పండించిన కొత్త ధాన్యాన్ని ఇంటికి తెచ్చిన తర్వాత పిండి వంటలు చేస్తారు. ఈ పిండి వంటలు సంప్రదాయం, సంస్కృతికి ప్రతీకలుగా భావిస్తారు. వీటిని దేవునికి నైవేద్యంగా పెట్టి తర్వాత ఇతరులకు పంచడం ఆనవాయితీ. ఈ వంటకాల తయారీ, పంచుకోవడం సంక్రాంతి పండుగను మరింత ఆనందంగా, సంప్రదాయబద్ధంగా మారుస్తుంది. సంక్రాంతి పండుగకు తెలుగువారు చేసే ముఖ్యమైన పిండి వంటలలో అరిసెలు, జంతికలు, మురుకులు, సకినాలు, చేగోడీలు, నువ్వులు ఉండలు, పాయసం, పొంగలి, పులగం వంటివి ప్రధానమైనవి. ఇవి పండుగ శోభను పెంచి కొత్త ధాన్యపు పంటల రుచిని తెలియజేస్తాయి. కొత్త బియ్యం పిండితో బెల్లం పాకం కలిపి చేసే అరిసెలు ఎంతో రుచిగా ఉంటాయి. ఇది బలవర్ధకమైన ఆహారం. నువ్వులు, బెల్లం కలిపి ఉండలు చేయడం వల్ల బలం చేకూరుతుంది. పూతరేకుల రుచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పిండి వంటలు అన్నింట్లో బెల్లం వాడతారు. బెల్లంలో కాల్షియం, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం వంటి ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫ్రీ రాడికల్స్ ని తగ్గిస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని, కణాల పనితీరుని పెంచే శక్తి పల్లీల్లో ఉంటుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకి, తల ఆరోగ్యానికి పల్లీలు అవసరం. పిండి వంటల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో చర్మ ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణ లభిస్తుంది. సంక్రాంతికి చేసే పిండి వంటల రుచి ఏడాదంతా గుర్తుండిపోతుంది.